అసలు మేము సంక్రాంతి పండుగ రోజు కొత్త బట్టలు వేసుకోకూడదు అబ్బాయి, ఎందుకంటే మేము సూర్యమంట ఉండాలి. మేము ఈ పండుగ రోజు అరిసెలు బొరుసులు వండుకోకూడదు. దేన్ని తినకూడదంటే విగ్రహానికి అర్పించిన దానిని తినొద్దని బైబిల్ చెబుతుంది. అది తప్ప మన బంధువులు ఉన్నారు, రక్త సంబంధులు ఉన్నారు, మన అమ్మమ్మ ఉంది, అమ్మమ్మ పూజలు చేసుకుంటుంది, మనం కూడా అందులో నుంచి కదా వచ్చాం. ఆ పూజ చేసే తల్లి వస్తూ ఒక క్యాన్కి అరిసెలు తెచ్చింది. ఏం తింటే రోగమా? మేము తినకూడదా? మేమేంటనుకున్నాం? పర్ఫెక్ట్. దేంట్లో పర్ఫెక్ట్? ప్రేమతో అమ్మమ్మో నానమ్మో అరిసెలు తెస్తే దాంట్లో నీ మరి మీ అమ్మమ్మ వినేటప్పుడు మీ భార్యాభర్తలో పచ్చి బూతులు తిట్టుకుంటున్నారు, దాంట్లో పర్ఫెక్ట్ లేదా? చెప్పు, దాంట్లో ఏం పర్ఫెక్ట్లు లేవు. బూతుల్లో పర్ఫెక్ట్గా ఉండు, అబద్ధాలు ఆడకుండా పర్ఫెక్ట్గా ఉండు, నీతి కలిగి బ్రతకడానికి రోషము కలిగిన పరిశుద్ధత కలిగిన బ్రతుకు పర్ఫెక్ట్గా ఉండు. అంతేగాని అమ్మానాలను తీసుకొచ్చిన అరిసెలో సున్నుండలో చక్రాలో చెక్కలో తినడానికి ఏం ఆచారం చేస్తున్నావు? ఎగస్ట్రా భక్తులు చేయాల్సిన భక్తి చెయ్యాలి.